స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్. మీరు ₹1 కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. కల్కి సినిమా టీజర్ చూడగానే హాలీవుడ్ స్టఫ్ కొట్టొచ్చినట్లు కనిపించింది. సూపర్ మేకింగ్ తో పాటు షార్ప్ గా వచ్చే విఎఫ్ఎక్స్ ఎంతో న్యాచురల్ గా ఉన్నాయి. ఇక మూవీ అయితే పాన్ ఇండియానే షేక్ చేసేలా కనిపిస్తోంది. ఏ మాత్రం హాలీవుడ్ ఆడియన్స్ కు కనెక్ట్ అయినా కల్కి 2898 AD ఎక్కడికో వెళ్ళిపోతుంది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా రిలీజ్ చేసిన బుజ్జి అతరహో అనిపిస్తే ఇక సినిమా కోసం ప్రభాస్ తెచ్చిన ఓ వింతైన వెహికల్ స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. మ్యాడ్ మ్యాక్స్ సాగాలో కనిపించే వెహికల్ లా అదిరిపోయేలా చేశారు. అంతేకాదు ఏకంగా హాలీవుడ్ రేంజ్ లో వెరైటీ వెహికల్ లో వచ్చిన ప్రభాస్ మూవీకి మరింత క్రేజ్ తీసుకొచ్చారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి బుజ్జి అనే పేరు పెట్టారు. ఈ వెహికల్ 360 డిగ్రీస్ తిరుగుతుంది. ఎటంటే అటు వెళ్ళగలదు. ఈ వెహికల్ ను కోట్లు పెట్టి ప్రమోషన్ కోసం తయారు చేయించారు దర్శకుడు నాగ్ అశ్విన్. మొదట ఈ ఐడియా రాగానే మహీంద్రా యజమాని బిజినెస్ టైకూన్ అయిన ఆనంద్ మహీంద్రాకు ట్వీట్ చేశారు నాగ్ అశ్విన్. తాను కల్కి అనే సినిమా తీస్తున్నాను. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనెలతో ఫ్యూచరిస్టిక్ వెహికల్ తయారు చేయాలనుకుంటున్నాం. దానికి మీకు సాంకేతిక పరిజ్ఞానం, మీ రీసెర్చ్ టీం హెల్ప్ కావాలని కోరారు. వెంటనే ఆనంద్ మహీంద్ర అపాయింట్మెంట్ ఇవ్వడంతో పాటు ఖచ్చితంగా మేము సాయం చేస్తామని చెప్పారు. ఆ తర్వాత వెంటనే బుజ్జి మేకింగ్ కోసం తన మహీంద్రా కార్ల కంపెనీ రీసెర్చ్ టీంని పరిచయం చేసి నాగ్ అశ్విన్కి సాయం చేయమని చెప్పారు. అంతేకాదు చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీకి కూడా తీసుకెళ్లారు. అక్కడి నుంచి బుజ్జి తయారీ ఊపందుకుంది. ఆ ఐడియా నుంచి మహీంద్రా రీసెర్చ్ ఇంజనీర్స్ దీన్ని రూపొందించారు. వీరికి జేఎం ఆటోమోటివ్స్ సాయం చేసింది. అంతే, ఆ తర్వాత మ్యాడ్ మ్యాక్స్ రేంజ్ వెహికల్ తయారైపోయింది. ఇది సినిమాలో ప్రభాస్ భైరవ క్యారెక్టర్ కు వాహనం. ఇక ఈ వెహికల్ ను 360 డిగ్రీలు పరిగెత్తేలా తయారు చేశారు. అందుకోసం వెనక వైపు ఒకటే టైరు, ముందు 2 అతిపెద్ద టైర్లను ఉంచారు. టైర్లంటే మీకు విషయం చెప్పాలి. ఈ టైర్లను ప్రముఖ కంపెనీ సియట్ రూపొందించింది. మహీంద్రా ఇంజనీరింగ్ టీం కల్కి సినిమా కోసం ఫ్యూచరిస్టిక్ వెహికల్ ను తయారు చేస్తున్నామని తెలియగానే సియట్ కూడా తాము కూడా పాలు పంచుకుంటామని ముందుకొచ్చింది. దీంతో ఏకంగా అతిపెద్ద టైర్లను తయారు చేసింది. రాబోయే 800 ఏళ్ల తర్వాత ఉండబోయే వాహనం తాలూకు టైర్లు అనడంతో సియట్ రీసెర్చ్ ఇంజనీర్లు కూడా వావన్నారు. ఇటు మహీంద్రా ఇంజనీర్లు దర్శకుడు నాగ్ అశ్విన్ ఊహకు తగ్గట్లుగా మధ్యలో ఖాళీ గ్యాప్ తో ఇంజిన్ ప్రత్యేకంగా జాయింట్ చేసేలా తయారు చేశారు. వాస్తవానికి ఈ రీసెర్చ్ వారికి కూడా కిక్కిచ్చింది. ఎప్పుడూ నార్మల్ వెహికల్స్ పై పరిశోధనలు చేసే వారికి ఇది మరింత కిక్కిచ్చిందని చెప్పాలి. అందుకే 6 నెలల్లోనే తయారు చేసేశారు. ముందుగా సియట్ హబ్లెస్ టైర్స్ ను తయారు చేసింది. మధ్యలో ఖాళీ స్పేస్ ఉండేలా రొటేటింగ్ ఘర్షణ తగ్గించేందుకు భారీ రిమ్ములను అమర్చేలా తయారు చేసింది సియట్. మొత్తం బేరింగులతోనే టైర్ వేగంగా పరిగెడుతుంది. ఇక రిమ్ 4.5 ఇంచుల భారీ సైజులో ఉంది. వీటి ఎత్తు దాదాపు 35 ఇంచులు. అల్యూమినియం మిశ్రమాలతో ప్రత్యేకంగా యూనిక్ గా తయారు చేశారు ఇంజనీర్లు. టెపరోలా బేరింగ్స్ మీద హాలో హబ్స్ ను అమర్చారు. ప్రతి టైరు దాదాపుగా 1 టన్ను కంటే ఎక్కువ బరువు ఉంటుంది. ఇక మొత్తం వెహికల్ బరువు అయితే 6 టన్నుల బరువు పైనే ఉంది. వెనుక వైపు ఉన్న టైర్ కస్టమ్ మేడ్ రేర్ స్ప్రింగ్స్ తో తయారు చేశారు. వెనుక టైర్ చుట్టూ ఒకేసారి తిరుగుతుంది. ఎటంటే అటు టర్న్ చేయొచ్చు. వర్టికల్ గా, హారిజాంటల్ గా యాక్సెస్ తిరుగుతుంది. ఇక ఫైబర్ గ్లాస్ ని మహీంద్రా కంపెనీ తయారు చేసింది. 2 ఇంజిన్లు వెనక వైపు ఉన్నాయి. కిర్లోస్కర్ కు చెందిన కంపెనీ ఇంజిన్లకు మార్పులు చేసి అమర్చారు. 47 కిలోవాట్ల బ్యాటరీలను అమర్చారు మహీంద్రా ఇంజనీర్లు. మొత్తం టెక్నాలజీ మహీంద్రా జేఎం మోటార్స్ సమకూర్చాయి. దీని ఖర్చు లెక్క కడితే చాలా ఉంది. ఎందుకంటే మహీంద్రా జేఎం మోటార్స్ తో పాటు సియట్ ఇంజనీర్లు కూడా పాల్గొన్నారు. వారి టైం రిసోర్సెస్ ను లెక్క కడితే దాదాపుగా 7 కోట్ల రూపాయలు అవుతుందని అఫీషియల్ గానే చెప్పేశారు. అంటే ఈ బుజ్జి విలువ 7 కోట్లన్నమాట. ఐడియా నాగ్ అశ్విన్ అయితే టెక్నాలజీ మాత్రం దేశంలోనే ప్రముఖ కంపెనీలైన మహేంద్రా జేఎం మోటార్స్ ది. ఇది సినిమాలో భైరవ క్యారెక్టర్. అయితే ఇది మనకు ఇక్కడ ఎలా కనిపిస్తుంది, కానీ గ్రాఫిక్స్ లో సినిమాలో యూనిక్ గా ఉంటుంది. మూవీలో ప్రభాస్ వాడే కారును రియలిస్టిక్ గా చూపించి ప్రమోషన్ లో వాడాలనేది నాగ్ అశ్విన్ ప్లాన్. అందుకే సినిమాలో హీరో రేంజ్ లో ప్రధాన క్యారెక్టర్ బుజ్జి విలన్లను ఈ వెహికల్ నుంచి ఎదుర్కొంటాడు. ఎందుకంటే హీరో ఉన్నది దాదాపుగా 800 ఏళ్లకు ముందు. ప్రభాస్ డ్రెస్ నుంచి షూస్, హ్యాండ్ మెటల్స్ ఇలా అన్ని కూడా ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీనే. అందుకే సినిమాలో కీలకమైన బుజ్జిని ప్రేక్షకులకు స్వయంగా చూపించాలనే తపన దర్శకుడిది. అందుకే ఖర్చుకి ఏమాత్రం వెనకాడలేదు. అయితే ఇక్కడ అడగగానే సాయం చేసిన ఆనంద్ మహేంద్రను కూడా మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే దీనికి తన వనరులను ప్రత్యేకంగా వాడుకోవాలి. అయినా ఆయన పరిశోధకులకు కూడా కిక్కిచ్చేలా ఉంటుందని రెడీ అయ్యారు. ఈ బుజ్జి టీజర్ లో కనిపించగానే ఆనంద్ మహేంద్ర ట్వీట్ చేసేశారు. నాగ్ అశ్విన్, మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది. మీరు గొప్పగా ఆలోచించడం
ఆలోచించడానికి భయపడలేదు. ఇది గొప్ప ఐడియా. మా మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ, జే మోటార్స్ కలిపి కల్కి టీంలో భాగస్వామ్యమయ్యాయి. ఇక ఆట మొదలు పెడదామంటూ చెప్పుకొచ్చారు ఆనంద్ మహేంద్ర. ఈ సినిమా 800 ఏళ్ల తర్వాత జరగబోయే భవిష్యత్తు ప్రళయం తర్వాత మిగిలిపోయిన ప్రజల మధ్య సాగే పోరాట కథ. దీనికి పురాణ కథను జోడించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ప్రభాస్ క్యారెక్టర్ కల్కి సినిమాలో పురాణంలోనిదే. విష్ణు మరో అవతారం. భవిష్యత్తులో అధర్మం ఏర్పడినప్పుడు సత్యయుగంలో కల్కి రూపంలో ప్రభాస్ చేసే యాక్షన్ ఎంటర్టైనరే ఈ కల్కి కథ. మొత్తం 600 కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న ఈ మూవీని తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీలో విడుదల కాబోతోంది. తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి RRR తర్వాత దేశం మొత్తం షేక్ చేస్తుంది అనే కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటాని లాంటి హేమీలు నటిస్తున్నారు. ఆనంద్ మహేంద్ర ఈ టీజర్ మూవీ చూసి గొప్పగా ఆలోచించడం మానొద్దు నాగ్ అశ్విన్, ఇంకా గొప్ప సినిమాలు తీయాలని కోరుకుంటున్నట్లుగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. మొత్తం మీద ప్రభాస్ మరోసారి ఇండియాను షేక్ చేసేందుకు రెడీ అయిపోయారు. అంతేకాదు నాగ్ అశ్విన్ మరో పాన్ ఇండియా దర్శకుడిగా మారబోతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి కల్కి సునామీ ఎలా ఉండబోతుంది? మీ ఐడియాను కూడా షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.